గుడ్ ఈవినింగ్ ఆల్. మనోళ్ళు అరిస్తే బాగోదు, ఆగండి. మనకు మనమే భజన చేసుకున్నట్టు ఉంటుంది. ఎనివే నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఏంటంటే ప్రతిరోజు పండగ తర్వాత ఒక మంచి సినిమా, పెద్ద సినిమా చేయాలని చెప్పి పక్కా కమర్షియల్ కథ రాసుకోవడం జరిగింది. అట్లాగే ఆ కథ రాసుకున్న తర్వాత సేమ్ నా హోమ్ బ్యానర్స్ యువి అండ్ గీతలో గోపిచంద్ గారితో తీయడం స్టార్ట్ చేశాను. 40% షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కరోనా, మళ్ళీ లాక్డౌన్ అన్నారు. అక్కడ జరిగిన ఎనర్జీకి, అక్కడ వచ్చిన ఎనర్జీకి నన్ను ఏ కరోనా ఆపకూడదు, ఆపలేదు అని ఒక డెసిషన్ తీసుకుని ఒక ఎప్పటి నుంచో బ్రెయిన్లో నలుగుతున్న ఒక పాయింట్ని దాన్ని ఒక 20 డేస్లో కథ రాసి ఒక 30 డేస్లో తీయడానికి మా వంశీకి చెప్పాను. తీయడల్లింగ్ అన్నాడు. అక్కడి నుంచి ఈ మంచి రోజులు స్టార్ట్ అయింది. కానీ స్టార్ట్ అయిన తర్వాత ఎవరొకరు పేజ్ రైస్ చేసేద్దాంలే, చిన్న సినిమా మామూలుగా అనుకున్నా, ప్రేమ కథా చిత్రంలాగా చేద్దాంలే అని అనుకున్నాను. బట్ సెకండ్ డే, థర్డ్ డే వచ్చిన తర్వాత లేదు, మనమే రాసుకున్నప్పుడు అది కష్టమైనా నష్టమైనా, అది ఆడినా ఆడకపోయినా అది మనకే పేరు రావాలి, కానీ ఎవరికి వేరే వాళ్ళకి ఉండకూడదని చెప్పి థర్డ్ డే తనకి ఫోన్ చేసి యాక్చువల్గా నేనే పేరేసుకుని చేస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మామూలుగా ఏంటంటే ఒక పెద్ద సినిమా, ఒక 30-35 crores సినిమా చేస్తున్నప్పుడు ఇంకొక చిన్న సినిమా మీద యాక్చువల్గా చెయ్యాలని అంటే ప్రొడ్యూసర్స్కి నిజంగా చాలా ధైర్యం ఉండదు. అలాంటిది యాక్చువల్గా నేను ముందు పేరేసుకోకూడదు అనుకుని వెళ్ళి చేస్తున్నప్పుడు అది కంటెంట్ నచ్చి యాక్చువల్గా సినిమా అంతా అయిపోయిన తర్వాత అరవింద్ అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను ఇట్లా చిన్న సినిమా తీశానన్న. ఆయన షాక్ అయ్యారు. ఎప్పుడు రా అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు నా వైపు. నా లుక్ ఇచ్చి, లేదు అంకుల్ మీరు వేసుకోమంటే వేసుకుంటాను, లేదంటే ఆయన ఎప్పుడు నన్ను ఏ పని చేసినా సరే నా వెనకాల ఇండస్ట్రీలో ఒక పెద్ద, ఒక గాడ్ ఫాదర్, ఒక ఏది ఎవరున్నా సరే నాకు అరవింద్ గారు, చిరంజీవి గారు. ఎందుకంటే నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని గుర్తు చేసింది చిరంజీవి గారు ఫస్ట్. ఎందుకంటే ఆయనకి నేను యాడ్స్ చేస్తున్నప్పుడు నా ఫస్ట్ యాక్షన్ కట్ ఆయనకే చెప్పాను. అప్పుడు ఆయన అన్నారనమాట, నీలో ఒక డైరెక్టర్ ఉన్నారా, చెయ్యి అని అన్నారు. అప్పుడు ఆ రోజు ఆయన అన్నది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అలాగా ఇది స్టార్ట్ అయ్యి ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా నేను వెళ్తున్న ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తున్న నా హోమ్ బ్యానర్స్ వంశీ, అట్లాగే అరవింద్ గారు కానీ, బన్నీవాస్ కానీ, నా ఫ్రెండ్స్ ఎస్కేఎన్. నేను ఏ పని చేస్తానన్నా వాళ్ళు కొండంత వెనకాల ఉండి నాకు ధైర్యంగా ముందుకెళ్తున్నారు. అందుకే నేను ఇలాంటి సినిమాలు ఒక గేమ్ లాగా ఆడగలుగుతున్నా కేవలం నా మీద ఉన్న కాన్ఫిడెన్స్. వాళ్ళ కాన్ఫిడెన్స్ని డెఫినెట్గా నేను ఇది మంచి రోజులు వచ్చేతో ప్రూవ్ చేశాను అనుకుంటున్నాను. ఎందుకనంటే యాక్చువల్గా నిజంగా ఈ మంచి రోజు వచ్చాయనే సినిమా నాకు ఎందుకు చేయాలనిపించిందంటే, పర్టికులర్ ప్రతి ఇంట్లో కూడా ఏంటంటే ఒక తెలియని భయం అయిపోయింది. అంటే కరోనా రాకపోయినా వచ్చేసిందని, ఒక రోగం రాకపోయినా వచ్చేసిందని, ఆ భయం, రోగం నుంచి ఇంకా వేరే జాగ్రత్తల నుంచి ప్రతి చిన్న విషయాల్లో భయపడే స్థాయికి ఒక మిడిల్ క్లాస్ దగ్గర నుంచి, ఇదివరకు ఏంటంటే మిడిల్ క్లాస్ కానీ కొంచెం లోయర్ మిడిల్ కానీ చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఓసీడీ లాగా మాస్కులు పెట్టేసుకుని, శానిటైజర్లు రాసేసుకుని, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ తినేవాళ్ళు, మట్టిలో ఆడేసేవాళ్ళు, పడిపోయేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వైన్ షాప్కి వెళ్ళినా సరే చాలా క్లాస్గా జేబులో చేతులు పెట్టుకుని శానిటైజర్ బాటిల్స్తో అలా నుంచుని వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూనే వైన్ తాగుతున్నారు. పాటిస్తున్నాం అనుకుంటున్నారు కానీ తాగుతున్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక తెలియని ఒక భయంలోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. అందుకని నాకు అనిపించింది అనమాట, ఈ భయం మీద ఎందుకు చేయకూడదు, సరదాగా ఒక మిడిల్ క్లాస్ లాగా ఉండే ఒక ఫాదర్ లాంటి క్యారెక్టర్ తీసుకుని ఆయనతో ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేసుకోవచ్చని మా అజయ్ ఘోష్ని చూసుకున్నాను. ఈ అజయ్ ఘోష్ని చూసుకున్న తర్వాత అజయ్ ఘోష్ని చూడంగానే ఫస్ట్ నాటుగా ఉంటాడు, భయపెడతాడు. ఆయన ఆహార్యమే మనకి కొంచెం తేడాగా అనిపిస్తుంది, ఆయనతో కొంచెం దూరంగా ఉండాలనిపిస్తుంది. అంటే అంత కళ్ళు. అలాంటి భయపెట్టే వ్యక్తి భయపడుతూ ఉంటే పిల్లలకి క్లాప్స్ కొడుతుంటారు, నాలంటోడు ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలాంటి దీనిలో నాకు ఎందుకు ఆయనతో చేయకూడదని అనిపించి ఆయన పిలిచి, సార్ ఇట్లా, ఎందుకంటే ఆయన అయితే తక్కువ రెమ్యునేషను, ఎక్కువ అడగడు, చిన్న బడ్జెట్లో పని అయిపోద్ది అని ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఆయన పిలిచి, సార్ మీకు ఒక పేమెంట్ ఇస్తా, ఎక్కువ అడగద్దు అని. అట్లాగే నేను ప్రతి ఒక్కళ్ళ ఆర్టిస్టుల్ని
సార్ నేనేదో చిన్న సినిమా చేసుకుంటున్నాను, ఊరికి సరదాగా చేస్తున్నాను, ఇది నాకు గ్యాప్ దొరికిందని చేస్తున్నాను, కానీ దీన్ని ప్రొఫెషనల్గా సీరియస్గా తీసుకోమాకండి అని వాళ్ళకి అలా చెప్పుకుంటూ తెలియకుండా ఒక సీరియస్ సినిమాని తీసేసాను. అందుకని ఈరోజు నేను యాక్చువల్గా ఈ సినిమా ఇంత ధైర్యంగా ఇలా ముందుకు వచ్చానంటే బికాజ్ నా వెనకాల ఉన్న మంచి రోజుల్లో అంత మంచి విషయం చెప్పబోతున్నాను. మేము సరదాగా చిన్నగా ఏదో చెప్దామని ట్రై చేసినా సరే ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే భయం అనే ఎమోషన్ ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లోనే ఉంటుంది. అది తెలియకుండా ఆ భయం 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 పెరిగిపోతే వాళ్ళు ఇంకా లైఫ్లో ముందుకెళ్ళడానికి ఒక కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది. అలాంటి ఇది యాక్చువల్గా ఒక మందులాగా పనిచేయాలి ఈ సినిమా అని చెప్పి ఈ సినిమా చేసాము. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూడండి. ఎందుకనంటే మీకు గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ ఎంచుకుంటారేమో, ఇది మనసుకు పడే వ్యాక్సిన్. ఇది యాక్చువల్గా మంచి రోజులు వచ్చాయి. ఎందుకంటే గవర్నమెంట్ బాడీకి వేస్తే వ్యాక్సిన్, యాక్చువల్లీ మేము మనసుకు వేస్తున్నాం వ్యాక్సిన్. అందుకని మీరు మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు, చక్కగా నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, మంచి ఎమోషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దీనికి నిజంగా సంతోష్, మెహరిన్ లాంటి ఒక పెద్ద హీరోయిన్ నాకు ఫోన్ చేసి మరీ ఈ సినిమా చేసింది. ఎందుకంటే కేవలం నా మీద ఉన్న నమ్మకంతో థ్యాంక్ యూ మెహరిన్. అట్లాగే నా టీం అందరూ ఈ సినిమా ఇలా రావడానికి కారణమైన మెయిన్ సాయి శ్రీరామ్. ఎందుకంటే నేను నాతో పాటు పరిగెత్తిన సాయి శ్రీరామ్ టీము నేను ఎప్పటికీ మర్చిపోలేను. సాయి శ్రీరామ్కి ఒంట్లో బాగాలేదు, రాలేకపోయాడు. నిజంగా సాయి శ్రీరామ్ టీంకి, అలాగే అనూప్ రూబెన్స్ టీంకి, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రతి ఒక్కళ్ళకి నాకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను రాసుకుని నాతో పాటు రమ్మంటే ప్రతి ఒక్కళ్ళు పరిగెత్తారు. ఒక కెప్టెన్ వెనకాల వెళ్ళినట్టుగా అందరూ వచ్చేసారు, ఆర్టిస్టులు కానీ అందరూ కానీ. అలాగే చాలా ఈ మ్యూజిక్ని నిజంగా ఎంత జనంలోకి తీసుకెళ్ళిన ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి, అలాగే మాధవ్ గారికి చాలా థ్యాంక్స్. ఇలా పేరున ఈ సినిమాకి థ్యాంక్స్ చెప్పాలి. నాతో పాటు పనిచేసిన నా టీం అందరికీ. అలాగే మెయిన్ నాకేంటంటే నేను చిన్న సినిమా చేస్తున్నానన్నా ఇది ఓటీటీకి అని స్టార్ట్ చేసి ఇది చివరికి థియేటర్కి వచ్చాం. అంటే స్లోగా, ఎందుకంటే మాకు ఆ సినిమా కాన్ఫిడెన్స్ వచ్చి అది నాకు పక్కా కమర్షియల్తో నాకు మంచి ఎనర్జీ ఇచ్చిన మా స్టార్, మా మ్యాచో స్టార్ గోపి అన్న. ఎందుకంటే అన్నతో నిజంగా పనిచేస్తే అలా అయిపోయింది సినిమా. అంటే ఎందుకంటే రోజు అంటే ఎంత ఎంజాయ్ చేశానంటే నేను నిజంగా కొన్ని సినిమా, నేను ఏ సినిమాకైతే ఎంజాయ్ చేశానో ఆ సినిమా ఎప్పుడూ మిస్ఫైర్ అవ్వలేదు. అలాగా నేను సెట్లో ఎంజాయ్ చేసిన సినిమా పక్కా కమర్షియల్. మిమ్మల్ని డబుల్ ఇంపాక్ట్తో డెఫినెట్గా థియేటర్లో ఉంటుంది. అది ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను ఇస్తాను. ఈ ఫంక్షన్కి వచ్చిన అరవింద్ గారికి, అట్లాగే గోపి అన్నకి, అందరికీ పేరు పేరున అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరి పేరైనా మర్చిపోతే క్షమించండి. అలాగే చాలా థ్యాంక్స్. సంతోష్ గురించి ఎందుకు చెప్పడం అసలు లేదు. నిజంగా అంటే ఒక కృతజ్ఞత అనేది ఎంత దూరం తీసుకొస్తుంది అనేది నాకు సంతోషం చూస్తే అనిపిస్తుంది. ఎందుకంటే వర్షం అనే సినిమా వల్ల ప్రభాస్ గారికి ఒక మంచి హిట్ ఇచ్చిన డైరెక్టరు ఆయన యాక్చువల్గా ఆయన అకాల మరణంతో ఆయన వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండా చిన్న పిల్లలతో వాళ్ళ వైఫ్, వాళ్ళ మదర్, సంతోష్ వాళ్ళ మదర్ పెంచుకుంటుంటుంటే తను యాక్చువల్గా ఈ ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న మ్యాజిక్ ఉంది ఇతరుల్లో. అరే నాకు హిట్ ఇచ్చిన డైరెక్టరు అని ఒక కృతజ్ఞత ఎక్కడో ఉండి అతన్ని పిక్ చేసి మళ్ళీ అతని రుణం తీర్చుకోవడం, మళ్ళీ వాళ్ళ బ్యానర్లో సినిమాలు చేయడం అనేది నిజంగా అది యూవీ బ్యానర్కే చెల్లుద్ది. ఎందుకంటే చాలామంది వాడుకుని వెళ్ళిపోతారు ఇక్కడ, నేను చూశాను. కానీ వంశీ కానీ, విక్కీ కానీ, అక్కడ ప్రమోద్ కానీ, నెక్స్ట్ ప్రభాస్ అన్న కానీ, వాళ్ళు మనం రూపాయి ఇస్తే 100 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు. ఒక్క రూపాయి కూడా వాళ్ళు రుణం ఉంచుకోరు. అలాంటి పర్సన్స్ వాళ్ళు. అలాంటి పర్సన్స్ నా లైఫ్లో దొరకటం, నాకు ఫ్రెండ్స్ అవ్వటం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా టెక్నీషియన్స్ ఉద్దవ్కి, అలాగే మ్యూజిక్, ఇట్లా మెయిన్ టెక్నీషియన్స్ ఎవరో రామ్ కుమార్ ఆర్ట్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పైన చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అలాట్. చాలా ఇంకా థ్యాంక్ యూ సార్. మీరన్న వ్యాక్సిన్ సింగిల్ డోసా, డబుల్ డోస్, బూస్టర్ డోసులు కూడా ఇస్తారా సార్? అంటే మనిషి సైజుని బట్టి పడుతుంది. నీకు ఎన్ని కావాలో అవి పడతాయి, ఎవరికి ఎన్ని కావాలో అని పడతాయి. ఓకే, అది ఎవరికి ఎన్ని డోసులు కావాలంటే అన్ని డోసులు వేసుకోవచ్చు. థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ.